హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పు. ఈరోజు మా డాడీ బర్త్డే. బెలూన్స్ కొడుతున్నాం. హ్యాపీ బర్త్డే డాడీ. డాడీ డాడీ అట్లా కాదు, డాడీ. నేను చెప్తేనే బెలూన్స్ ఇస్తలే కొద్దిగా. డాడీ డాడీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మంచిగా చెప్పు. ఆగ్రా చిన్న ఒక నిమిషం. డాడీ హ్యాపీ బర్త్డే. బర్త్డే హ్యాపీ బర్త్డే డాడీ. ఇక ఒక 5 ఉందా ఇలా పెట్టక్క. ఫుల్ కవర్ రావాలి. ప్రెస్ చాలా ఇంకా చాలు. ఏ డాడీ హ్యాపీ బర్త్డే చెప్పు. ఎవరి బర్త్డే? ఎవరిది? డాడీది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మా వారి బర్త్డే అనమాట రేపు. బట్ మిడ్ నైట్ సర్ప్రైజ్ కోసం ఇవన్నీ చేస్తున్నాం అనమాట. తను రాకముందు ఇవన్నీ కార్లో పెట్టేసి డెకరేట్ చేసేసేయాలి. తీసిన విమాష్ బర్త్డే కోసం అయితే ఇంకా దక్ష కూడా వాడి ప్రయత్నం వాడైతే చేస్తున్నాడు అనమాట. ఇంకా చూడాలి వీడైతే మేలుకొని ఉంటాడో ఉండడు. ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దట్ మేము పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. అలాగే మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ని మా వారికి అందజేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఇదంతా అయిపోగానే మళ్ళీ కిందకి తీసుకెళ్ళాలి. ఇంకా కిందకి యాక్చువల్గా కిందకి వెళ్ళి పవర్ కావాలి కదా బెలూన్స్ ఫిల్ చేయాలంటే. బట్ అక్కడ పవర్ లేదని ఇక్కడే ఫిల్ చేస్తున్నాము. ఇంట్లో కొన్ని రిబ్బన్స్ కూడా ఉండే. యాక్చువల్గా కార్ డెకోర్ కదా, సో రిబ్బన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనేసి, సో రిబ్బన్ ఎంత ఉంటే అంత కొంచెం కట్ చేసి పెడదాము, కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది కదా అనేసి రిబ్బన్స్ అయితే ఉన్న దాంట్లోనే ఇలా అడ్జస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉందేమో ఒకసారి స్టోర్ రూమ్లో వెతకమని అయితే చెప్పాను చిన్నోని. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఒకసారి చూసి ఇన్కేస్ ఏవి లేకపోతే ఇవి అడ్జస్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాను. డాడీకి హ్యాపీ బర్త్డే చేయడానికి నువ్వు ఏడొస్తావు. రావద్దు, నువ్వు స్మాల్ బేబీస్ రారు. అమ్మమ్మ ఎందుకు మళ్ళీ? పోదాం. ప్లాస్టర్ కావాలి కానీ ఉన్నాయి. ఇప్పుడు దాకా చెప్పుంటే తీసుకున్న డబ్బాలు ఫుల్ ఉన్నాయి. సన్నది చూద్దాం. ఆల్రెడీ అన్ని ఫిల్డ్ బెలూన్స్ కింద తేయడానికి చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. బట్ ఏం చేస్తాం, ఇంకా అందుకోసమే వీడియో అయితే తీయలేదు. పాపం వాడు పై నుండి కింద నుండి పైకి తిప్పేసి ఇంకా తన తర్వాత సరేలే అనేసి అయితే అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట. ఈ డెకోర్ అంతా కూడా మనకి జస్ట్ ఒక 100 రూపీస్లో అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ సర్ప్రైజ్ కూడా బాగుంటుంది కదా, అంటే మనం చేసిన ఎఫర్ట్ మ్యాటర్ మనీ అనేది మ్యాటర్ కాదు కాబట్టి. సో ఇది ఇంకా అనుకుంటున్నాను అనమాట. ఇంకెట్లాగో మన దగ్గర ఇంట్లో ప్లాస్టర్స్ కానీ అవన్నీ ఎలాగో ఉంటాయి కాబట్టి అంత పెద్ద ఖర్చే రాదు. అవన్నీ కౌంట్ చేసుకున్నా కూడా 100 రూపీస్ కన్నా ఎక్కువ ఖర్చు అయితే రాదు. అన్ని సీట్లో పరేసేస్తున్నాయి మాకు. బెలూన్స్ పట్టినాయి దీని లోపల. బెలూన్స్ తక్కువనే పడతాయి అనుకుంటాం కానీ చూస్తూ మోర్ దెన్ 50 బెలూన్స్ అయితే పట్టేసాయి అనమాట. ఇప్పుడు మేము ఇంకా లైట్స్ అయితే పెడుతున్నాం అనమాట. యాక్చువల్గా ఇది యూజ్ అండ్ త్రో లైట్ జిప్టోలో కూడా అవైలబుల్గా ఉంది. ఎంత బాగుందంటే అప్పటికప్పుడు లైటింగ్ వచ్చినా బట్ పర్లేదు. యూజ్ అండ్ త్రో అంత తక్కువకి వస్తుందంటే అది నాకు బెటరే అనిపించింది అనమాట. సో బట్ దాన్ని ఇప్పుడు మళ్ళీ కొంచెం చిక్కులు అయితే అవన్నీ కూడా రిమూవ్ అయితే చేస్తున్నాను. మాతో పాటు ఎంత లేట్ అయినా సరే దక్ష కూడా ఉండి వాళ్ళ డాడీ బర్త్డే అనగానే వాడు కూడా పాపం వాడికి దోచిన హెల్ప్ అయితే చేస్తున్నాడు. సో వాడి కోసం నేను ఒక లైక్ అయ్యింది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. చూడు వీడు ఇంత చిన్నప్పుడే కొంచెం అంటే వీడికి అన్నీ తెలుస్తున్నాయి కదా, వీడు కూడా కొంచెం మంచిగా అప్డేట్లో ఉన్నాడు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఏదైనా అంతేనండి, మనం చిన్నప్పటి నుండి వాళ్ళకి ఎలా ట్రైన్ చేస్తామో వాళ్ళు అలాగే ఉంటారన్న నా ఉద్దేశం అనమాట. మాటలైనా సరే చేతలైనా సరే ఏవైనా సరే మనం ట్రైన్ చేసే దాన్ని బట్టి వాళ్ళు కొంచెం మంచిగా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారో ఒకసారి నాకు కమెంట్ చేయండి.
ఎవ్రీ ఇయర్ నేను ఒక్కొక్కలా సర్ప్రైజ్ చేయాలనుకుంటాను. బట్ నేను అనుకున్నట్టు కాకుండా ఇంకోలా అయితే అది మారిపోతుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, అది నిజమే కదా, ముందు మనం ఎక్స్పెక్ట్ చేస్తే అది అలా కాకుండా ఇంకోలా అవుతుంది అనేసి. బట్ ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. సో ఉన్న వాటిలో మనకి అప్పుడు అది ప్రాప్తం అనేసి ఇంకా పాజిటివ్గా థింక్ చేసుకొని హ్యాపీగా ఉండడమే. సో ఇంకా ఫైనల్గా ఇదైతే డెకోర్ అయితే అయిపోయింది. ఇంకా దీనికి కొంచెం లైట్స్ పెట్టేస్తే అయిపోతుంది. యాక్చువల్గా హ్యాపీ బర్త్డేవి మొత్తం పెడితే చాలా పెద్దగా అయిపోతుంది అనమాట. ఇంకా అంత పెద్దది పెట్టడం కన్నా హ్యాపీ బర్త్డే షార్ట్ ఫామ్ పెట్టేస్తే బాగుంటుంది కదా అనేసి ఇంకా హెచ్పీడీఏ పెట్టామన్నమాట. మొత్తం హ్యాపీ బర్త్డే పెట్టడానికి ఇదేం పెద్ద డెకో కాదు కదా, సో అందుకోసమే. అండ్ ఇది వచ్చేసి నేను ఒక 4 అయితే తీసుకున్నాను, ఇంకా రేపు కూడా డెకోర్ చేస్తాను కదా, సో దానికోసం అయితే కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను. బట్ ఇదంతా కూడా చాలా బాగుంది. యూజ్ అండ్ త్రో అంటే దీనికి మళ్ళీ మనకి బ్యాటరీస్ వేసుకునే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో అదే విధంగా తీసుకున్నాను. ఇంకా మనకి ఎమర్జెన్సీ కావాలన్నా సరే జెప్టోలో మామూలుగా మనకి బయట 50 రూపీసే, బట్ జెప్టోలో ఏంటంటే 110 రూపీస్కి 2 వస్తున్నాయి. అంటే ఒక 10 రూపీస్ ఎక్కువ పడుతుంది, పర్లేదు కదా, మనం వెళ్ళి తీసుకొచ్చుకొని ఆ టైం సేవింగ్ అయిపోతుంది, పెట్రోల్ సేవింగ్ అయిపోతుంది, అంతా అయిపోతుంది. సో ఇంకా జెప్టోలో కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు కావాలన్నా. బట్ ఈ లైట్స్ వేసాక ఏదైనా సరే మనం ఏదైనా ఈవెంట్ కానీ లేకపోతే డెకో కానీ ఏ చేసినా కూడా దానికి లైటింగ్ ఉంటేనే అది కంప్లీట్గా ఉంటుంది, ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంత ఇష్టంతో ఎంత చేస్తున్నప్పటికీ నాకు ఏమనిపిస్తుందంటే, సరే సపోర్టివ్ హస్బెండ్ ఉంటారు కాబట్టి మనం ఎంత చేసినా వాళ్ళకి తక్కువే అనిపిస్తుంది. అదే సపోర్టివ్ చేయని హస్బెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం ఎన్ని చేసినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు, అది వేస్ట్. కాకపోతే మనం కష్టపడేదానికి దానికి వాల్యూ ఇచ్చేసి వాళ్ళు కూడా మనకి ఇంకా సపోర్ట్ చేస్తూ మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా, లేకపోతే ఇంకేంటి, మనం ఏది చేసినా సరే దానికి దాంట్లో ఫాల్స్ ఏంటి, లేకపోతే దాంట్లో కరెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటూ నువ్వు ఇలా ముందుకెళ్ళు అని కొంచెం సపోర్టివ్గా ఉంటే అది అమ్మాయిలకి చాలా బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. సో మీరు అమ్మాయిలు మీరేమంటారో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. ఇంకా దక్ష అయితే అన్ని బెలూన్స్ అన్నీ ఇక్కడ పడిపోయాయి కదా, సో ఇంకా వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ అన్ని చాలా బెలూన్స్ ఉన్నాయి మమ్మీ, ఇవన్నీ కూడా అక్కడికి వేసేయనేసి చెప్తున్నాడు. థ్యాంక్ యూ బేబీ. ఉంది తీసుకో. ఇది బేబీ ఇక్కడికి వెళ్ళి ఇది. థ్యాంక్ యూ అమ్ము. ఇప్పుడు వచ్చేసి సో అదన్నీ మ్యాటర్. ఇంకా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇదన్నమాట. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ మిడ్ నైట్ మేము 12 o'clock ఇంకా మా వాడిని తీసుకెళ్ళి కేక్ కటింగ్ చేయించేస్తే తను ఎలా ఫీల్ అవుతారో అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. మా హార్డ్ వర్క్ అయినా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అది మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా వాల్యుబుల్ కూడా. మీ లైక్స్ వల్ల నా వీడియోస్ అనేది కొంచెం వైరల్ అన్న అవుతాయి. ఇంత కష్టపడి వీడియో తీసిన వాళ్ళకి అండ్ ఎడిట్ చేసిన వాళ్ళకి అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఇంత చేసిన వాళ్ళకన్నా దానికన్నా రెస్పెక్ట్ చేసి ఒక లైక్ ఇస్తారని మనసారా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్ చెప్పు. బై ఫ్రెండ్స్. Bye, Ben. Abba, you